ఒక్కొక్కరుగా కార్ పార్టీ దిగి చేయి గుర్తు పార్టీల జేరికైతున్నారులా. అట్లా కేశవరావు సారు వాళ్ళ బిడ్డ, అటెంకాల కడియం శ్రీహరి సారు వాళ్ళ బిడ్డ సుత చేయి గుర్తు పార్టీలు చేరుతున్నామని రేవంతం సార్ని కలిసిండట. ఇక గట్ల ఒక్కొక్కరు కార్ దిగిపోతుంటే కేటీఆర్ సారు, హరీష్ రావు సారు అట్లా దిగిపోయే వాళ్ళ మీద మస్తు గరమైనరట. సార్ల మాటలు మీరు సుత వినిపిస్తా చూడండి ఒకసారి. ఏ నాయకులైతే ఇప్పుడు పార్టీ నుంచి పోతున్నారో రేపు భవిష్యత్తులో దండం పెట్టినా వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు. పార్టీకి ద్రోహం చేసినోడు ఇలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టే. పార్టీ ద్వారా పదవులు పొంది పార్టీ ద్వారా అవకాశాలు తీసుకొని పార్టీకి మోసం చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించే ప్రశ్నే ఉండదని చెప్పి కూడా నేను మనకు చేస్తా ఉన్నా. బిడ్డ ఓటు అనడానికి వచ్చేటప్పుడు యాసంగి వడ్లు 500 బోనస్ ఇచ్చినాకనే మా ఊళ్ళ ప్రచారంలోకి రావాలి. చెప్పలే, బాండ్ పేపర్లు వంచిరు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిర్రు. జనం నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి నమ్మబలికి ఇలా గద్దెనెక్కినాక బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. నేను మహేందర్ అన్నతో అంటే ఇంతకుముందు కారులో వేపిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో కొత్త అని, నా ఒక్కరి మీద వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి నిలబెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్డ లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డాం, నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది.